ఓం 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 యోగే తవస్తరం వాజే వాజే హవామహే సఖాయ ఇంద్రమూతయే సఖాయ ఇంద్రమూతయే ఓం ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్యేన త్యక్తేన భుంజీథ మా గృధక్కస్య స్విద్ధనం ते त्यक्तेन भुञ्जीथा मा गृधक्कस्य स्विद्धनम् ॐ वायुरनिलममृतमथेदम् भस्मान्तं शरीरम् ॐ क्रतो स्मर क्लिबे स्मर कृतं स्मर ॐ क्रतो स्मर क्लिबे स्मर कृतं स्मर ॐ हिरण्मयेन पात्रे सत्यस्य पिहितं मुखं यो सावादित्ये सो सावहम् ॐ खं ब्रह्म ॐ खं ब्रह्म ॐ खं ब्रह्म ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः शान्ति शान्ति शान्तिः। ओम
परम पिता परमात्मा। ओम। ओम रक्षका, ओम सर्वरक्षका, ओम सदा रक्षका सर्वदा रक्षका, ओम सत्य रक्षका नित्य रक्षका सर्वत्र रक्षका, ओम सर्वधा रक्षका सर्वथा रक्षका शाश्वत रक्षका, ओम परम रक्षका, ओम जगद रक्षका विश्व रक्षका, ओम शाश्वत पिता शाश्वत माता, सर्व पिता सर्व माता, ओम विश्व पिता विश्व माता जगत पिता जगन्माता जगदांबा जगत जननी जगतपति विश्वपति। ओम। ओम शाश्वत भ्राता दाता विधाता शाश्वत बंधु मित्र सखा शाश्वत गुरु आचार्य शाश्वत स्वामी शाश्वत राजा राजाधिराजा स्वराट विराट स्वयंराट विश्वराट ब्रह्मराट। ओम। ओम शाश्वत न्यायाधीशा, ओम सदाधारा सर्वदाधारा जगदाधारा विश्वाधारा ईश्वरा परमेश्वरा सर्वेश्वरा ईशा परमेशा सर्वेशा जगदीशा विश्वेशा। ओम। ओम सर्वांतर्यामिन् सर्वभूतांतरात्मा सर्वव्यापका सर्वशक्तिमान निराकारा न्यायकारी दयालु अजरा अमरा अभया अनुपमा नित्य पवित्र सृष्टिकर्ता धर्ता भर्ता हर्ता पालनकर्ता प्रलयकर्ता। ओम। ओम प्रभो, ओम विभो, ओम स्वयंभू, ओम शंभु, ओम शंभु, ओम भूः, ओम भुवः, ओम भूर्भुवस्वः। प्राणाधारा प्राणदाता प्राणपति प्राणेश्वरा जीवनेश्वरा जीवनदाता जन्मदाता सर्व दुख विनाशक सकल क्लेश नाशक संकट मोचक समस्त शांति भय निर्मूलक। ओम स्वयं सुख स्वरूप सच्चिदानंद स्वरूप अनंत आनंद घन आनंददाता आनंदकरा सुखकरा सुखदायक आत्मदा बलदा ज्ञानदा सर्वदा हर्षदा मोक्षदा। ओम ओम ఓం కు వందనాలు। ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడ చేతనాది చరాచర జగత్తుకు స్థావర జంగమాలకు వందనాలు। సర్వేభ్యో నమో నమః। ప్రాణవాహ ప్రణామ। ఆత్మ బంధువులారా శాశ్వత బంధువులారా విశ్వ బంధువులారా బ్రహ్మ బంధువులారా ధర్మ బంధువులారా ఆత్మీయ బాంధవులారా మిత్రులారా అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా అత్యంత పూర్ణ పురుషార్థులారా మోక్షాకాంక్షులారా ముముక్షులారా విశ్వాత్మ బ్రహ్మాత్మ పరమాత్మ శాంతాత్మ సర్వాత్మ దర్శనాభిలాషులారా సాధకులారా ఈశ్వర ఆరాధకులారా పరమేశ్వర ఉపాసకులారా అన్వేషకులారా జిజ్ఞాసు ఆకలి 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 అంటుంది।
అంత ఆకలే. మరణానికి ఆకలి వేసింది, మృత్యుదేవతకు ఆకలి. మింగేయాలనుకుంటుంది, మింగివేసి తన పొట్టులో ఉంచుకోవాలనుకుంటుంది. ఆకలే అక్కడున్న వాడే ప్రయత్నం చేస్తాడు ఆకలి తీర్చుకోవడానికి. మృత్యు పరమాత్మయే. మృత్యు అన్నిటిని మింగేస్తుంది. బ్రహ్మ, పరబ్రహ్మ, పరం బ్రహ్మ. నిజానికి అసలు మృత్యు దేవత పరపిత పరమాత్మయే. అన్నింటిని మింగివేస్తాడు. తన ఆకలి తీర్చుకోవడానికి నిర్మాణం చేస్తాడు. వంట ఎందుకు చేసుకుంటారు? తినడానికి వంట చేసుకుంటారు. పంట ఎందుకు పండిస్తారు? తినడానికి పంటలు పండిస్తారు. అనుభవించడానికి అన్ని తయారు చేసుకుంటారు. ఎవరైనా అనుభవించడానికి, అనుభవించడం అనేది ఆకలి ఉంటుంది. భోగించాలి, సుఖపడాలి, ఆకలి. ఆకలి మృత్యుదేవత యొక్క ఆకలి. భోజనం కావాలి ఆకలి తీర్చుకోవడానికి. భోజనాన్ని సిద్ధం చేసుకోవాలి, తయారు చేసుకోవాలి. భోజనం కావాలంటే ఆహార పదార్థాలు కావాలి. ఆహార పదార్థాలు కావాలంటే పంటలు పండాలి. పంటలు పండాలంటే భూమి కావాలి, నీరు ఉండాలి, అగ్ని ఉండాలి, సూర్యుని ఎండ ఉండాలి, పంచభూతాలు ఉండాలి. పంచభూతాలు ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే జగన్ నిర్మాణం చేయాల్సిందే. జడ జగత్తు నిర్మాణం కోసమే ప్రయత్నం చేయడం జరిగింది పరంపిత పరమాత్మ. తన ఆకలి తీర్చుకోవడం కొరకు తన శరీరాన్ని తానే మింగివేస్తున్నాడు. ఈ బ్రహ్మాండమే, ఈ విశ్వమే తన శరీరం. పరమాత్మ యొక్క శరీరం ఇది. పరమాత్మ అందులో ఆత్మ. మనం మన శరీరంలో ఎలా ఉన్నామో ఈ శరీరంలో ఆత్మ ఉంటేనే శరీరానికి విలువ, శరీరం ఉంటుంది. పరమాత్మ కూడా ఈ బ్రహ్మాండంలో జీవాత్మలాగే. ఈ బ్రహ్మాండం ఒక శరీరం, ఈ విశ్వమంతా ఒక శరీరం, ఈ సృష్టి ఒక శరీరమే. తన శరీరం తానే మింగివేస్తున్నాడు. పెద్ద చేప చిన్న చేపను మింగివేసినట్టుగా. కొన్ని కీటకాలు ఉంటాయి, తునిగల్ లాంటి, తన తోకను తానే నోట పెట్టుకొని తింటూ ఉంటాయి. హాయిగా కమ్మగా తినేస్తుంటాయి. తన శరీరాన్ని తనే తింటూ ఉంటాయి. పాములు తన పిల్లలు పాము పిల్లలు పుట్టగానే పారిపోవాల్సి వస్తుంది. తల్లిపాము మింగేస్తుంది. పులి పిల్లలు కూడా అంతే, పారిపోవాల్సి వస్తుంది. తల్లికి ఆకలి వేస్తుంది. మింగడం కొరకే మనం కూడా మన కొరకే చేసుకుంటున్నాం. మనం మింగడం కొరకే, మన పొట్టలో ఉంచుకోవడం కొరకే. పరమాత్మ కూడా తన పొట్టలో ఉంచుకోవడం కొరకే. కానీ పరంపిత పరమాత్మ పొట్టలు ఎందుకు ఉంచుకుంటున్నాడు అంటే రక్షించడానికి. పొట్టలో కప్పి పెట్టుకుంటున్నాడు, కప్పేసుకుంటున్నాడు. పరమాత్మ కప్పడం కొరకు, రక్షించడం కొరకే మింగేస్తున్నాడు, ప్రళయం చేస్తున్నాడు. అత్త పరమపిత పరమాత్మ, అత్త అధభక్షణే, మింగేసేవాడు, భక్షించేవాడు. మింగేస్తాడు, మింగేసి తన పొట్టలో ఉంచుకుంటాడు, తన హృదయంలో ఉంచుకుంటాడు, తన గర్భంలో ఉంచుకుంటాడు. హిరణ్య గర్భుడు. ఈ జగత్తును నిర్మాణం చేయడం, మళ్ళీ మింగివేయడమే. ఆకలి, తన ఆకలి కొరకే. ఇది ఒక ఆలంకారిక భాషలో చెప్పడానికి. సృష్టి విజ్ఞానాన్ని పరమాత్మ ఎలా మింగివేస్తాడు, మింగడం కొరకు, ఆకలి తీర్చుకోవడం కొరకు ఇలా నిర్మాణం చేస్తాడు. దేహాన్ని నిర్మించుకుంటాడు, శరీరాన్ని నిర్మించుకుంటాడు, మింగివేస్తాడు. నీళ్ళల్లో చేపలను చూస్తాం,
పెద్ద పెద్ద చేపలు చిన్న చిన్న చేపలు మింగేస్తాయి. అది చేప శరీరమే, ఇది చేప శరీరమే. శరీరాన్ని మింగేస్తుంది. ఒకరినొకరు మింగివేస్తారు. బలవంతుడు బలహీనుడు మింగివేస్తాడు. ఆటవిక న్యాయం, పాశవిక న్యాయం, పశు న్యాయం. తన సుఖమే, తన ఆకలి, 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 ఆకలి. ఎక్కడ చూసిన ఆకలి, రకరకాల ఆకలి, అనుభవించాలని ఆకలి, చూడాలని ఆకలి, వినాలని ఆకలి, ముట్టుకోవాలి, తట్టి చూడాలి, స్పర్శించాలని ఆకలి, రుచి చూడాలని ఆకలి, వాసన చూడాలని ఆకలి, అనుభవించాలని ఆకలి. సృష్టి నిర్మాణం, సృష్టి రహస్యాన్ని చాలా ఆలంకారిక భాషలో చెప్పడం జరిగింది. బృహదారణ్యకోపనిషత్తులో. బృహదారణ్యకోపనిషత్తు ప్రథమ అధ్యాయము 2వ బ్రాహ్మణము మృత్యువు సృష్టి గురించి. పరంపిత పరమాత్మ మృత్యు దేవత అలా వర్ణిస్తూ చెప్పడం జరిగింది. జడ జగత్తు నిర్మాణం చేయడం జరిగింది. తర్వాత చేతన జగత్తు, ఎందుకంటే చేతన జగత్తుకు ఆహారం కావాలి కదా, ఆకలి తీరాలి కదా. ముందుగా జడ జగత్తు, తర్వాత చేతన జగత్తు. పరంపిత పరమాత్మ తన యొక్క నిర్మాణ శక్తిని, నిర్మాణ కళా కౌశలాన్ని ఇందులో ప్రదర్శించడం జరుగుతుంది, ప్రయత్నించడం జరుగుతుంది. ఋతంచ సత్యంచ అభేద్ధాత్ తపసోధ్యజాయత. పరంపిత పరమాత్మ తపిస్తాడు, ప్రయత్నం చేస్తాడు, వీక్షణ చేస్తాడు. ఎందుకంటే ఒకడే ఉన్నాడు కాబట్టి. ప్రతిరేక ఆశీతు. పరంపిత పరమాత్మ ఒకడే ఒంటరిగా ఉన్నాడు. ఆకలి వేస్తుంది, ఏమి చేయాలి అర్థం కావడం లేదు. వండుకొని తినాలి, ఆకలి వేస్తే వండుకొని తినాల్సిందే. వండుకోవాలంటే అన్ని ఏర్పాటు చేసుకోవాలి, నిర్మాణం చేసుకోవాలి, సిద్ధంగా ఉంచుకోవాలి. పరమిత పరమాత్మ కూడా తన ఆకలి తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, తపస్సు చేస్తున్నాడు, శ్రమిస్తున్నాడు. ఇది అలంకారిక భాష. ముందు ఏమీ లేదు, ఒక్కడే పాపం ఒంటరిగా ఉన్నాడు, కేవలుడై ఉన్నాడు, ఏకాకిగా ఉన్నాడు. ఏమి చేయాలో అర్థం కావడం లేదు, ఆకలిస్తుంది. నా యవ ఇహ కించన అగ్ర ఆసీత్. ముందుగా ఏమి లేకుండా, కించన కొంచెం కూడా, నా ఏవ ఏమాత్రం ఏమి లేదు, కించన నా ఏవ నిశ్చయంగా స్పష్టంగా, నా లేదు, ఇహ ఇక్కడ, కించన కొంచెం కూడా, ఏమాత్రం కూడా, అగ్రే జగదుత్పత్తి కంటే ముందుగానే, తర్వాత కూడా ఏముండదు, అంతా మింగివేస్తాడు. అగ్రే ముందు మాత్రం ఏమి లేదు, అంతా ఖాళీ. నా ఏవ ఇహ కించన అగ్రే ఆసీత్. సంధి చేసి నైవేహ కించన అగ్ర ఆసీన్ మృత్యునా ఏవ. మృత్యున ఏవ ఇదం ఆవృతం ఆసీత్. మృత్యువు చేత కప్పబడి ఉన్నది. మృత్యువు ద్వారా, మృత్యువు చేత జగత్. ఎందుకంటే పరంపిత పరమాత్మ హర్త, సంహర్త, ప్రళయం చేసేవాడు. మృత్యు ద్వారా నే మృత్యున ఏవ, మృత్యు ద్వారా ఇదం, ఇదంతా కూడా ఆవృతం కప్పబడి ఉన్నది, ఆవరించబడి ఉన్నది. ఆసీత్ అలా ఉండెను. ఇదంతా కూడా, ఇదంతా ఏమిటి, అప్పుడు ఏమి లేదు కదా అనిపిస్తుంది. ఇదంతా అంటున్నారు, అప్పుడు ఏమి లేదు. జగత్తు నిర్మాణం కాకముందు ఇదంతా అంటే ఏమి లేదు కదా. ఇదంతా అంటే ఉన్న అవకాశం అంతా, అవకాశం అని ఆకాశం, అవకాశం ఉంది. పరమిత పరమాత్మ ఉన్నాడు, అవకాశం ఉంది. అప్పుడు పంచభూతాలు, పంచమహాభూతాలు లేవు, ఆకాశం లేదు, గాలి లేదు, అగ్ని లేదు, జలం లేదు, పృథివీ లేదు, గ్రహణ నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు ఏమీ లేవు. అంతా ఖాళీ, అంత అవకాశమే, అంతా ఖాళీ.
ఆసీత్ మృత్యునా ఏవ ఇదం ఆవృతం ఆసీత్, అంతా ఆవరించబడి ఉన్నది మృత్యున, మృత్యు ద్వారానే, మృత్యు చేత. ఇదంతా ఈ అవకాశ స్థానం అంతా ఆవృతం ఆసీత్. అశనాయాయ, అశనాయ, అశనాయ యా, అశనాయ అంటే ఆకలి. ఆకలి, ఏం ఆకలి? కర్మఫలాన్ని భోగించాలి, భోగింపు చేయాలి. ఈ ఆత్మలకు, ఆత్మలు చేసిన కర్మఫలాలు ఉన్నాయి, కర్మాలు ఉన్నాయి, పాపపుణ్య కర్మలు ఉన్నాయి. వాటికి కానుకలు ఇవ్వాలి. పుణ్యకర్మలు చేసిన ఆత్మలకు కానుకలు ఇవ్వాలి. పాపకర్మలు చేసినటువంటి ఆత్మలకు, జీవాత్మలకు దండన ఇవ్వాలి, కర్మఫలం ఇవ్వాలి కదా. నిజానికి అసలైన ఆకలి ఇదే. కర్మఫలాన్ని భోగింపజేయాలనే కోరిక. దాంతో పరమపిత పరమాత్మ ఆవరిస్తాడు, ఆక్రమిస్తాడు, మొత్తం మింగేస్తాడు. మింగడం కొరకే, ఆకలి కొరకే. అశనాయ ఆకలి, ఆకలిని మనం భోగించాలనే కామన మన ఆకలి. హీ వాస్తవంగా మృత్యు, మృత్యువే అంటే కారణం. మృత్యు అంటే మరొక అర్థం కారణం. మృత్యువే కారణం, పరమాత్మే కారణం. జగన్ నిర్మాణ దాత, నిర్మాణకర్త, జగత్కర్త, సృష్టికర్త. అశనాయాయ, అశనాయ హి మృత్యు తత్ మనో అకృత. ఆత్మన్వి, ఆత్మన్వి కావాలనుకుంటాడు. ఆత్మన్వి అంటే ఆత్మ ఎందులో ఉంటుందో అది, దేహం, శరీరం. ఆత్మన్వి అంటే దేహధారిని కావాలనుకుంటాడు. ఏ దేహము? విశ్వం అనే అఖిలాండ కోటి బ్రహ్మాండాలనే ఈ జగత్తు, జడ జగత్ అనే శరీరం. దానికోసం ప్రయత్నం చేస్తాడు. ఆత్మన్వి, ఆత్మ ఉన్నటువంటి వాడు పరమాత్మ. ఎందుకంటే తను ప్రకటింప చేసుకోవాలి, వ్యక్తం చేసుకోవాలి, తన మహిమను చాటుకోవాలి. అదే తన స్వరూపం. మూర్త రూపం రావడానికి ప్రయత్నం చేస్తాడు. కనిపించడు, పరమాత్మ కనిపించడు. ఆకారం లేదు, నిరాకారుడు కాబట్టి, నిర్వికారుడు కాబట్టి ఇలా తయారు చేసుకోవాలి, ఇలా తెలియాలి, తెలపాలి. ఆత్మలకు తన మహిమను ఎలా తెలపాలి, తన స్వరూపాన్ని, తన శక్తి సామర్థ్యాన్ని తెలియజేయాలి అనుకుంటాడు. జగత్తు నిర్మాణం చేస్తాడు. తత్ మనః చింతన చేస్తాడు, సంకల్పం చేస్తాడు. అకృత చేసినాడు. తత్ మనః అకృత, మన అవబోధనే అర్థం చేసుకొని ఎలా చేస్తే బాగుంటుందో చింతనం. మన కోసం చెప్పడం జరిగింది. పరమపిత పరమాత్మకు చింతనం, మననం చేయాల్సిన అవసరం లేదు. కానీ బుద్ధిపూర్వకంగానే అర్థం. మనసు అంటే బుద్ధిపూర్వకంగా అకృత చేయడం జరిగింది. మనః అకృత, ఇక్కడ చింతనం లేదా ఈక్షణం చేస్తాడు, సంకల్పం చేస్తాడు. ఋతంచ సత్యంచ భేద్భత్ తపస్సు అధ్యజాయత తతో రాత్రి జాయత తత అనే మంత్రాల్లో మనకు, సంధ్యా మంత్రాల్లో అఘమర్షణ మంత్రాలు 3 మంత్రాలు ఉంటాయి. అవి సృష్టి రహస్యాన్ని తెలియజేసే మంత్రాలు. అదే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మనః అకురుత, ఆత్మన్వి శ్యామ్ కావాలి, నేను వ్యక్తం చేసుకోవాలి, నన్ను నేను వ్యక్తం చేసుకోవాలి, తెలియజేసుకోవాలి, ప్రకటింపజేసుకునే ఉద్దేశంతో ఆత్మన్వి, శరీరధారిణి కావాలి అనే ఉద్దేశంతో. ఈ బ్రహ్మాండమే శరీరం ఇది అని చేసుకున్న తర్వాత సహ ఆ మృత్యు, ఆ సంహర్త, ఆ అత్త, ఆ ప్రళయకర్త పరమపిత పరమాత్మ అర్చన్, అర్చంటే చేస్తూ, పూజ చేస్తూ, సంకల్పం మరణం చేస్తూ, అర్చిస్తూ, అచరత్, అచరత్ అంటే చరించడం జరిగింది. ప్రశాంతంగా ఉన్నటువంటి మూల ప్రకృతిని కదిలింపజేయడం జరిగింది, అలజడి కలగజేయడం జరిగింది, గతినివ్వడం జరిగింది. వాటికి స్తబ్దంగా ఉన్నాయి,
జడ పదార్థాలు జడంగా ఉన్నాయి, తట్టి లేపడం జరిగింది. అచరత్ చరింపజేయడం జరిగింది. గతిమయం జరిగింది, గతిమయం చేయడం జరిగింది. సస్య అతని యొక్క అర్చత పూజ చేస్తూ అర్చత ఆప అలా చేస్తుంటే ఆప వచ్చింది, నీరు వచ్చింది. ఆ నీరు ఏదో కాదు, తన్మాత్ర. నిజానికి ద్రవ రూపములో ముందు ఆరంభంలో ద్రవ రూపం ఉంటుంది నీరు. అది ఈ ఆపరూపం అన్నారు, అందుకే అంబస్ కూడా అంటారు. జల రూపంలో మొదలైంది. జలం అంటే ఈ జలం కాదు, ఆపరూపంలో అది చెప్పడం జరిగింది. పరిమిత పరమాత్మ ప్రారంభించినప్పుడు ఆపరూపం అంటే మరొక అర్థం తన్మాత్రల రూపంలో, పంచ మహాభూతాలు కాకుండా తన్మాత్రల రూపంలో. తన్మాత్రల రూపాన్ని జల రూపం అన్నారు. ఇక్కడ జల రూపంలో ముందుగా రావడం జరిగింది. ఆపహ అజాయంత ఉత్పన్నం కావడం జరిగింది. అర్చతే వై మే, అర్చన. దానికి అర్చన అంటే అర్క అవుతుంది. అర్చ కం అనే రెండు శబ్దాలు. అర్చ కం, అర్చలో నుంచి చాది చేస్తే అర్, కముల నుంచి మాది చేస్తే కావుతుంది. అర్క, అర్చించడం దానికి అర్కం. భగవంతుని పేరు కూడా అర్కుడే, సూర్యుని పేరు కూడా అర్కుడే. అర్చన చేస్తే నిజానికి లభించేది ఏమిటి? అర్చన కం, అర్కుడు. అర్చన చేస్తే కం ఇస్తాడు, సుఖాన్ని ఇస్తాడు. అర్ క, అర్చ కం. అర్చన నుంచి చా తీసేస్తే అర్ అవుతుంది, కం నుంచి మా తీసేస్తే అర్ కా అవుతుంది. అంటే అర్చన చేస్తే కమ్ముని ఇస్తాడు. ఎవరైతే ఈశ్వరుని అర్చన చేస్తారో, ఆరాధిస్తారో, ఈశ్వరుని యొక్క పూజ చేస్తారో, పూజ అంటే సత్కరిస్తారో, సత్కారం అంటే సేవ చేస్తారో, సేవ అంటే ఉపదేశాలను అర్థం చేసుకొని, ఆదేశాలను అర్థం చేసుకొని ఆచరిస్తారో వారు సేవ చేస్తున్నట్టు, వారు సత్కరిస్తున్నట్టు, వారు పూజిస్తున్నట్టు. పూజ అంటే సత్కారం, సత్కారం అంటే సేవ, సేవ అంటే చెప్పినట్టు వినడం, సరిగా విని అర్థం చేసుకుని ఆచరించడమే. ఆదేశాలను, ఆజ్ఞలను వాటిని ఆచరించడమే. అదే వేద విహిత కర్మలు చేయడమే అని అర్థం. అది అర్చన అవుతుంది. వేద విహిత కర్మలు ఆచరించడమే, శ్రద్ధతో నిష్ఠతో అనుష్ఠానం చేయడమే, ఆచరించడమే అర్చన అవుతుంది. ఎవరైతే అర్చన చేస్తారో వారికి కం లభిస్తుంది. అందుకే పరమిత పరమాత్మ అర్కుడని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇదొక ఆలంకారిక భాష, సృష్టి నిర్మాణ రహస్యం ఇది. సో అర్చత తస్య అర్చత ఆపు అజాయంత అర్చతే వై మే కం భూత్ ఇది. కం వస్తుంది, అర్చన చేస్తే కం. అర్చన చేయాలి. పరంపిత పరమాత్మ అర్థం చేసుకోవడానికి అర్చన అవసరం ఉంది. అందులో ఆ తన్మాత్రలు పరమిత పరమాత్మ కూడా ఈ అర్చన పద్ధతిలోనే ఈ సృష్టి నిర్మాణం చేయడం జరిగింది. అర్చించడం కొరకే, అర్చన కొరకే, మనం ఆరాధించడం కొరకే. ఎవరిని ఆరాధించాలి, ఎవరిని ఉపాసించాలి, ఎవరిని పూజించాలి అంటే పరమాత్మను పూజించాలి. ఎలా పూజించాలి? ఈ ప్రపంచాన్ని చూసి అర్థం చేసుకొని మహిమను అర్థం చేసుకోవాలి. పరమిత పరమాత్మ యొక్క మహిమ, శక్తి, సామర్థ్యాలను అర్థం చేసుకొని తగ్గి ఉండాలి. వినయంతో, విధేయతతో. వినయం, విధేయత అవసరం ఉంది. అందుకే భక్తుడు అన్నారు. భక్తి గలవాడు భక్తుడు, తగ్గి ఉండేవాడే, గౌణంగా ఉండేవాడు, ప్రధానంగా ఉండేవాడు కాదు. భక్తుడు అంటే ఆరాధించేవాడు. ఆరాధన, రాధన,
ఆరాధన, ఆసమంతాత్ రాధనం, అర్చన చేయడమే. అందుకే పరపిత పరమాత్మ పేరు అర్కుడు అన్నారు. అలా అర్చన కొరకే ఇదంతా, పరపిత పరమాత్మను ఆరాధించడం కొరకే ఈ నిర్మాణం అంతా కూడా. అర్చితే వై మే కం అభూతిథి, అర్చతే, అర్చన చేస్తేనే. అర్చతే వై, అర్చన చేసేవానికి, అర్చతే వై మే, ఆ అర్చిస్తున్నటువంటి నాకు, నా కొరకు, మే అంటే నా కొరకు, కం సుఖం. ఇక్కడ కమ్ అంటే మరొక అర్థం జలం కూడా, జలం అంటే తన్మాత్రలు కూడా, అభూత్ ఉత్పన్నమైనాయి. ప్రమిత పరమాత్మ తన కొరకే చేసుకుంటున్నాడు. ఇది తదేవ, ఆ అర్చన చేస్తున్నటువంటి ఆ క జలం ఏతుందో, జలమే అర్కస్య, అర్క శబ్దం యొక్క, అర్కుని యొక్క అర్కత్వం, అదే అర్కత్వం. అర్చక ఏదైతే రూపం ఉందో అది అర్కత్వం అంటారు. అర్కుని యొక్క అర్కత్వం, అర్కతనం, అర్చనతనం, ఆరాధన యొక్క విధానం. కం సుఖము, జలం. ఇక్కడ జలం అంటే తన మాత్రాన్ని చెప్పుకున్నాం. హావై నిశ్చయంగా, అదే అస్మై దీని కొరకు అవుతుంది, పరిమిత పరమాత్మ కొరకు అవుతుంది. యహ ఏదైతుందో, ఏవం ఈ రకంగా, ఏతత్ ఇది అర్క, అర్క శబ్దం యొక్క అర్కత్వం అని వేద తెలుసుకోవాలి, తెలుసుకుంటాడు. సుఖం అంటే ఎలా లభిస్తుందో, ఆ సుఖం పరమిత పరమాత్మ యొక్క సృష్టి నిర్మాణం యొక్క కళా కౌశలాన్ని అర్థం చేసుకొని పరమాత్మ ఆత్మని అవుతాడు, ఆత్మవంతుడు అవుతాడు. ఆత్మని, ఆత్మనివి అంటే ప్రపంచం అంతా, జగత్తంతా, విశ్వమంతా శరీరం, తన శరీరం, అందులో ఉండేవాడు ఆత్మని. మనం కూడా ఈ శరీరంలో ఉంటాం, మనం కూడా ఆత్మని వీళ్ళమే. దేహధారి అంటారు, దేహి అంటారు. మనం దేహులం, దేహధారులం, ఆత్మన్వి. ఇది సృష్టి రహస్యం, సృష్టి నిర్మాణ రహస్యం చెప్పడం జరిగింది. నా ఏవ ఇహ కించన అగ్రే ఆసీత్ మృత్యునా ఏవ ఇదం ఆవృతం ఆసీత్ అశనాయాయ, అశనాయ హి మృత్యు తత్ మను అకృత ఆత్మన్వి స్యాం ఇతి. సో అర్చన్ అర్చత తస్య అర్చత ఆపో అజాయంత అర్చతే వై మే కం అభూత్ ఇతి తదేవ అర్కస్య అర్కత్వం కం హావా అస్మై భవతి యహ ఏవం ఏతద్ అర్కస్య అర్కత్వం వేద. అర్కత్వాన్ని తెలుసుకోవాలి. పరమిత పరమాత్మను ఎలా ఆరాధించాలో, ఆరాధిస్తే లభించేది ఏమిటి? కా లభిస్తుంది. ఆ కా కొరకే పరమిత పరమాత్మ యొక్క నామమే కహ, సుఖస్వరూపుడు. కస్మై దేవాయ హవిషా విధేమ. ఎవరి కొరకు ఈ ఆరాధన, ఈ వేదన, ఇదంతా, ఈ ప్రయత్నం అంతా, ఆత్మ సమర్పణం, ఈ హవనం చేయడం, ఈ ఆహుతులు ఇవ్వడం, కస్మై దేవాయ హవిషా విధేమ, ఎవరి కోసం ఇదంతా? ఈ పూజ, ఈ సత్కారం, ఈ అర్చన కస్మై ఎవరి కొరకు? చతుర్థి విభక్తి, కహ, కం. దాని సమాధానం కూడా అదే, కస్మై దేవాయ హవిషా విధేమ. ప్రశ్న అదే, సమాధానం అదే, అదే వాక్యం. ఎవరి కొరకు అంటే కస్మై, దాని అర్థం ఎవరి కొరకు. సమాధానం కస్మయే, సుఖ స్వరూపం కొరకు, ఆనంద స్వరూపం కొరకు, ఆనందదాత, సుఖదాత కొరకే ఈ అర్చన, ఈ ఆరాధన, ఈ ఉపాసన, ఈ ఆహుతులు అంతా కూడా. అందుకే ఆకలి, 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 మృత్యుదేవత యొక్క ఆకలి, పరమాత్మ యొక్క ఆకలి. మనం కూడా అదే చేస్తాం. ఆకలి వేస్తేనే ప్రయత్నం చేస్తున్నాం. ఆకలి కనుక లేకపోతే ప్రపంచంలో ఎవరు ఏమి చేసేవారు కాదు. పొట్ట లేకపోతే, పొట్టలో ఈ విధానం లేకపోతే, ఈ వ్యవస్థ, ఆకలి వ్యవస్థ లేకపోతే
ఈ భోజనం అనే విధానం లేకపోతే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఒక ఆకలి కనుక తీసివేస్తే ఇక అందరూ సోమరులే. అవసరమే లేదు కదా. భోజనం ఒకటి ముఖ్యం. అందుకే అన్ని దానాలలోకెల్లా అన్నదానం గొప్పదన్నారు. ప్రయత్నం చేయాలి ఆకలి తీర్చుకోవడానికి. మనకు రకరకాల ఆకలిలు ఉన్నాయి, ఎన్నో రకాల ఆకలిలు ఉన్నాయి. ఈ కలికాలములు, ఈ కలియుగంలో ఆకలి పెరిగిపోతుంది. పరమాత్మ కూడా ఆకలి పెరిగిపోయింది, తయారు చేసుకుంటున్నాడు. తన శరీరం తానే మింగేస్తున్నాడు. మింగడానికి ఈ సృష్టి నిర్మాణం. శ్రమించినాడు, తపస్సు చేసినాడు. అప్పుడు ఆపరూపంలో, ద్రవ రూపంలో, అర్క రూపంలో, దాన్ని అర్క రూపం కూడా అంటారు. మనం ఇంగ్లీష్లో అరాక్ అంటాం. ARRACK, అరాక్, అర్కం. సారా తయారు చేసే విధానం కూడా అర్క రూపమే. ఆయుర్వేదంలో అర్క ఉంటాయి, రకరకాల అర్కాలు ఉంటాయి. అశ్వగంధ అర్కాలు, రకరకాల అర్క ఔషధాలు ఉంటాయి. ఆ రూపం అంటే సార రూపం అనే అర్థం కూడా వస్తుంది. ద్రవావస్థ, అందులో ఆరంభములో ఈ పంచమహాభూతాల కంటే ముందున్న స్థితి లేదా సృష్టిలో అదే ఉంటుంది. దానికి ఆరంభంలో ఆపరూపమే. ఆపోవా అర్కః తద్ యదపాం శిర అస్తి ఆసీత్, శిర ఆసీత్. ఆపోవా అర్కః తద్ యద్ అపాం శరః ఆసీత్ తత్ సమహన్యత. ఆ జలమే అర్కం అని చెప్పడం జరుగుతుంది. ఆప అర్క ఒకటే, ప్రకృతి యొక్క ద్రవావస్థ, దాని పేరు ఆప. అదే అర్కం, అదే సారం అని అర్థం. రకరకాల పదార్థాలను నానబెట్టేసి ఉంచేసి తర్వాత వేడి చేసి, బాగా వేడి చేసి ఆవిరి తీస్తారు. ఆవిరిలో వచ్చే పదార్థమే అర్కం అంటారు. ఆ రకంగా పరమిత పరమాత్మ చింతనం మంథనం చేసి, ఈక్షణ చేసి, సంకల్పం చేసి, ప్రయత్నం చేసి తయారు చేసేటప్పుడు మూల ప్రకృతిని మంథనం చేయడం జరిగింది, చిలకడం జరిగింది, కదలించడం జరిగింది, ప్రేరణ ఇవ్వడం జరిగింది. ముందుగా ఆరంభంలో సత్వ కణాలు, తమో కణాలు, రజో కణాలు ఉంటాయి. ఆ కణాలను కదిలింపజేసి ఒక అనుపాతంలో చేర్చడం జరుగుతుంది, కూర్చడం జరుగుతుంది, సమ్మేళనం చేయడం జరుగుతుంది. మొట్టమొదటి భౌతిక పదార్థం, ప్రథమ భౌతిక పదార్థం మహతత్వం ఏర్పడుతుంది. ఆ క్రమంలో అహంకారం. ఈ అహంకారం కాదు, ప్రాకృతిక అహంకారం, మూల ప్రకృతి యొక్క రూపం, రెండవ రూపం. పరమిత పరమాత్మ అలా కదిలిస్తూ, చిలుకుతూ, మంథనం చేస్తూ, ప్రయత్నం చేస్తూ, పురుషార్థం చేస్తూ, శ్రమిస్తూ, తపిస్తూ అహంకారం నుండి తన్మాత్రలు, ఇంద్రియాలు తయారు చేయడం జరుగుతుంది. ఈ ఇంద్రియాలు కాదు, ప్రాకృతిక ఇంద్రియాలు. అహంకారం నుండి ఇంద్రియాలు వస్తాయి. రెండు రకాల ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. అందులో ఒక మనసు ఒకటి ఉంటుంది, అది ఉభయేంద్రియం. ఆ అహంకారం నుండి తన్మాత్రలు వస్తాయి, పంచమహాభూతాలకు మూలాలు, తన్మాత్రలు, తత్మాత్రలు. వాటిని సూక్ష్మభూతాలు కూడా అంటారు. ఆ తన్మాత్రల నుండి వాటిని ఆధారంగానే పంచమహాభూతాల యొక్క రూపమే ఈ జగత్తంతా. ఈ భూమి గాని, ఈ నీరు గాని, అగ్ని గాని, వాయువు గాని, ఆకాశం గాని. ఈ భూమి తత్వం సూర్యునిలో, చంద్రుల్లో అంతటా ఉంటుంది, అన్ని గ్రహాల్లో ఉంటుంది. పృథ్వీ కణాలు, పృథ్వీ తత్వం అనేది అన్ని గ్రహాల్లో ఉంటుంది, ఎంతో కొంత ఉంటుంది. అక్కడ కూడా నీరు ఉంటుంది, కానీ వేరే ఆకారంలో ఉంటుంది. ద్రవ రూపం ఉంటుంది, ఆవిరి రూపంలో. ఈ ఆవిరి కాదు, వేరే రకం ఆవిరి ఉంటుంది. ఆ స్థితిని చెప్పడం జరుగుతుంది. దాన్ని ఆప అన్నారు, అర్క అన్నారు. బాగా
ఏదైనా పదార్థం అందులో ఉంచేసి బాగా వేడి చేస్తే ఆవిరి వస్తుంది. కానీ ఈ ఆవిరి వేరు. సృష్టి నిర్మాణ క్రమంలో ఈ ద్రవ స్థితి, ఈ ఆవిరి రూపం వేరు. దాన్ని ఈ రకంగా చెప్పడం జరుగుతుంది. ఆపోవ అర్కః తత్ యద్, అది ఏతుందో అపాం, ఆ జలం యొక్క శరహ, కఠోర భాగం. మనము చలికాలంలో నీళ్లు గడ్డగడతాయి, బాగా చలి ప్రదేశాల్లో నీళ్లు గడ్డగడతాయి, మంచు రూపంలో ఉంటాయి. పైన మంచు ఉంటుంది, కింద నీళ్లు అలాగే ఉంటాయి తరళ రూపంలో. తరళ రూపంలో నీరు ఉంటుంది, కింద నీరు ఉంటుంది, మీద మంచు ఉంటుంది. మనం నెయ్యి కూడా చూస్తాం. వెన్న కరిగించిన తర్వాత, నెయ్యి అయిన తర్వాత చలికి నెయ్యి గడ్డగడుతుంది. పైన పొర ఉంటుంది, కానీ కింద ఆ పొర ఉండదు. ఏదైనా పైన పొరలు వస్తాయి, మీగడ వస్తుంది, మీగడలాగా. ఆరంభంలో అలా జరిగిందని చెప్తున్నారు. శర రూపంలో ఉండేది కఠోర భాగం కొంచెం పైన పైన, అది తేలియాడుతూ పైన పైన కనిపిస్తుంది మీగడ రూపంలో, ఒక పొర రూపంలో. దాన్ని అన్నారు శరహ. ఆపోవ అర్కః తద్ యదపాం శరహ ఆసీత్, అది ఉండెను, ఆ రకంగా ఉండెను ఆరంభంలో. సమహన్యత, సమహన్యత గొప్పగా అంటే గట్టిగా. సమహన్యత రెండు అర్థాలు, గొప్పదై కావడం లేదా దృఢం కావడం జరుగుతుంది. సమహన్యత దగ్గర చేరి ఇంకా కొంచెం ఇంకా గట్టిగా, అంటే పైన పొరలాగా ఉండడం జరుగుతుంది అనమాట. ఆరంభంలో అలా ఉండేను. సహా, ఆ శరం ఏతుందో ఆ కఠోర భాగం, ఆ దృఢమైనటువంటి ఆ గట్టి భాగం, పైన పొర లాంటి మీగడ లాంటి భాగం, అదే పృథ్వీ రూపం. అందుకే భూమి లోపల నీరు ఉంటుంది, భూమి లోపల ద్రవం ఉంటుంది, భూమి లోపల ఈ ఖనిజాలు, ధాతువులు ద్రవ రూపంలో ఉంటాయి. బంగారం కానీ, వెండి కానీ, ఇనుము కానీ, రాయి కానీ, అన్ని ఏవైతే ధాతువులు ఉంటాయో అవన్నీ కూడా వేడికి ద్రవ రూపంలో ఉంటాయి భూమి లోపల. అగ్నిపర్వతాలు బయటకు వస్తాయి, లావ రూపంలో బయటకు వస్తుంది. ఆ లావ అదే ద్రవ రూపమే. భూమి లోపల ద్రవాలు ఉన్నాయి, నీరు కూడా ఉంది. చలి ప్రదేశాల్లో మంచుగడ్డ పైన ఉన్నట్టుగా, కింద నీరు ఉన్నట్టుగా ఈ భూమి కూడా. పైన పైన మనకు కఠోరంగా కనిపించేది ఈ భూమి ఏత కనిపిస్తుందో అంతవరకు కనిపిస్తుంది, కానీ లోపల చూస్తే చాలా నీరు ఉంటుంది భూమి లోపల, భూగర్భంలో. భూ భూ భూగర్భ జలాలు అంటారు. ఇప్పుడు అడుగంటిపోతున్నాయి, కిందికి వెళ్ళిపోతున్నాయి, తోడేసుకుంటున్నాం, వాడేసుకుంటున్నాం. కాబట్టి వీటిని అలా విచ్చలవిడిగా వాడేసుకుంటున్నాం, అందుకే తగ్గిపోతుంది భూగర్భ జలం, తగ్గిపోతుంది. అయినా నీరు ఉంటుంది ఈ భూమి మీద. ఈ సముద్రాలు ఎంత నీరు ఉందో అంతకంటే ఎక్కువ నీరు ఉంటుంది భూమి లోపల. ఈ సముద్రాలు కనిపిస్తున్నాయి, అంతకంటే నీరు ఉంటుంది వాతావరణంలో, ఆకాశంలో, అర్ణవం రూపంలో. సముద్రాలు అర్ణవాదది సంవత్సర అజాయత. సముద్రాలు అర్ణవాలు అలా ఉండేది, పైన మీగడలాగా ఉండేది, మీగడలా కనిపించేది, అది భూమి అన్నమాట. ఇంత జల రూపంలో ఇంకా జలం ఉంటుంది. అంతేకాదు అగ్ని రూపం కూడా ఉంటుంది. భూములు అగ్నిలు ఉన్నాయి, భయంకరమైన అగ్ని, చాలా ఉష్ణోగ్రత ఉంటుంది, చాలా వేడి ఉంటుంది. ఆపోవ అర్కః, అర్కః తద్ యద్ అపాం శరః ఆసీత్ తత్ సమహన్యత. సమహన్యత అంటే దృఢం కావడం జరిగింది, కఠోరం కావడం జరిగింది. ఇంకా అయి సా, ఆ జలం, ఆ సంహత రూపం, ఆ శర రూపం ఏతుందో, సా అదే మీద గడ్డ ఏత కనిపిస్తుందో, దృఢంగా కఠోరంగా కనిపిస్తుందో, అది పృథివీ రూపం. సా పృథివీ అభవత్, అది పృథివీ అయింది. పృథివీ అభవత్, పృథివీ అయిపోయింది. తస్యాం, ఆ పృథ్వీలో, అందులో అశ్రామ్యత్, ఆ పరమిత పరమాత్మ, ఆ మృత్యురూప బ్రహ్మ, ఆ సంహర్త, హర్త, ప్రళయకర్త పరమిత పరమాత్మ అశ్రామ్యత అంటే శ్రమించినాడు, ప్రయత్నం చేసినాడు, ఈక్షణ చేయడం జరిగింది. తస్య, అతని యొక్క, ఆ శ్రాంతస్య, ఆ శ్రమ చేయడం జరిగిందో, ఆ శ్రాంతుడు పరమిత పరమాత్మ. దాంతుడు, శాంతుడు పరమిత పరమాత్మ, శ్రాంతుడు కూడా ప్రయత్నం చేసేవాడు,
పురుషార్థం చేసేవాడు శ్రాంతుడు, శ్రమించేవాడు శ్రాంతుడు. చేస్తూ తప్తస్య, తపిస్తూ, తేజ, అలా చేస్తుంటే తేజం కూడా ఉంది. తేజం యొక్క సారం, రసం కూడా ఉంది. తేజోరస, తేజోరసో నిరవర్త నిరవర్తత అగ్ని. అలా ఆ తేజం యొక్క రసమే, సారమే నిరవర్తత ప్రకటన కావడం జరిగింది, బయటకు రావడం జరిగింది. అందులో నుంచే ఆ ఆపరూపం నుంచే, ఆ ద్రవ రూపం నుంచే, ఆ అర్క రూపం నుంచే తేజస్సు యొక్క సారము, రసము, నిరవర్తత బయటకు రావడం జరిగింది, ప్రకటన కావడం జరిగింది అగ్ని రూపంలో. అది అగ్ని. కఠోర రూపం ఏతుంది అది, అది పృథ్వీ, నీరు ఉంది, అగ్ని ఉంది. మనకు కనిపించేవి మూడే కనిపిస్తాయి. భూమి కనిపిస్తుంది, నీరు కనిపిస్తుంది, అగ్ని కనిపిస్తుంది, వాయువు, ఆకాశం కనిపించదు. అందుకే మూడు ముఖ్యంగా మనకు కనిపించే కాబట్టి ఇది సృష్టి, సృష్టి నిర్మాణం. ఇది ఈ రకంగా చెప్పడం జరిగింది. ఆ మృత్యురూప బ్రహ్మ తన యొక్క తేజమయ రూప శరీరాన్ని తయారు చేసుకోవడం జరిగింది. 3 స్థానాలు ఉంచడం జరిగింది. అగ్ని ఏతుందో, అగ్ని యొక్క సారం, తేజో సారం ఏతన్నామో ఆ రసం, తేజస్సు యొక్క రసం, ఆ రసమే అగ్ని. అది 3 స్థానాలు ఉంచడం జరిగింది అగ్నిని. ఒకటి పృథివీ, ఒకటి ఆదిత్య రూపంలో, ఇంకోటి వాయు రూపంలో అంతరిక్షంలో. సూర్యునిలో వేడి ఉంటుంది, అగ్ని ఉంటుంది. భూమిలో కూడా ఉంటుంది, అంతరిక్షంలో కూడా ఉంటుంది, వాయు రూపంలో కూడా ఉంటుంది. స త్రేధా ఆత్మానం వ్యాకృత ఆదిత్యం తృతీయం వాయుం తృతీయం స ఏష ప్రాణః త్రేధా విహితః తస్య ప్రాచీ దిక్ శిరో అసౌ దిక్ శిరో అసౌ చ ఇమౌ అథాస్య ప్రతీచి దిక్ పుచ్చం అసౌ చ సఖ్యౌ దక్షిణ చ ఉదీచి చ పార్శ్వే ద్యౌః పృష్టం అంతరిక్షం ఉదరం ఇయం ఉరః స ఏష అప్సు ప్రతిష్ఠితః యత్ర క్వ చ ఏతి తదేవ ప్రతితిష్ఠతి ఏవం విద్వాన్. ఈ రకంగా ఈ మృత్యువు చేసినటువంటి మరణ దేవత, మృత్యు దేవత పరంపిత పరమాత్మయే ఏం చేయడం జరిగిందో ఇక్కడ చెప్పడం జరుగుతుంది. స త్రేధా ఆత్మానం వ్యాకులత, స ఆ అగ్ని, ఆ త్రేధ 3 రూపాల్లో ఆత్మానం, నిజానికి పరంపిత పరమాత్మయే అలా చేయడం జరుగుతుంది. వ్యాకృత, వికృతం చేయడం జరిగింది, అంటే పరివర్తితం కావడం జరిగింది, మార్పు చెందడం జరిగింది. వ్యాకృతం, వికృతం, పరివర్తన జరిగింది. 3 స్థానంలో ఉండడం జరిగింది. ఆదిత్యం సూర్యునిలో, భూమి, అంతరిక్షం, వాయు రూపంలో. వాయుం తృతీయం అంటే ఆ 3 రూపాల్లో ఒకటి వాయు రూపంలో, ఒకటి భూమిలో, ఒకటి ఆదిత్యంలో. అలా సయేష, అతడే, ఇతడు, అదే ఆ బ్రహ్మయే లేదా అగ్నియే ఆ ప్రాణం. ప్రాణ త్రేధ 3 రూపాల్లో విహితం చేయడం జరిగింది. అంటే జడ జగత్తులో ఉన్నటువంటి ఇంతకుముందు వర్ణించినటువంటి ఆ అశ్వం యొక్క దాని శరీరం, అందులో ఉన్నటువంటి ఆ దిక్కులు, దాని తోక, అవన్నీ కూడా అంటే ఏ దిశల్లో ఏమిటి అనే విషయం చెప్పడం జరుగుతుంది. దానికి అదంతా కూడా పరంపిత పరమాత్మ యొక్క వర్ణన గురించి చాలా స్పష్టం చేయడం జరుగుతుంది. ఈ మృత్యు రూప బ్రహ్మనే, బ్రహ్మ యొక్క తేజమైనటువంటి రూపమే. దాన్ని ఎక్కడెక్కడ ఉంచడం జరిగిందో, పంచడం జరిగిందో చెప్పడం జరుగుతుంది. ఈ జడ జగత్ రూప శరీరానికి శిరస్సు తూర్పు దిశ. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా అశ్వమేధం, ఈ సృష్టి నిర్మాణమే అనే యాగం, అశ్వమేధ యాగం. అందులో ఒక హయము, గుర్రం ఉంటుంది. దాన్ని ఈ రకం కూడా వర్ణించడం జరుగుతుంది. దాని శిరస్సుకు
దాని శరీరానికి అయితే శిరస్సు ఉంటుందో ఆ శిరస్సు తూర్పు దిశ అని, తర్వాత ఈశాన్య ఆగ్నేయ దిక్కోణాలు దానికి 2 భుజాలని, పశ్చిమ దిక్కు దాని యొక్క వెనుక భాగం అని లేదా తోక అని, పశ్చిమ దిశకు 2 వైపులా ఉండేటి నైరుతి వాయువ్య దిక్కోణాలు శరీరానికి 2 పక్కలని, దినము వీపు అని, అంతరిక్షం ఉత్తరం అని, పృథ్వీదానికి ఉరస్సు అంటే రొమ్ము అని, ఈ విశాల కాయం ఉన్నటువంటి ఆ సృష్టి రూప అశ్వము ఆ మృత్యురూప బ్రహ్మ యొక్క శరీరం. ఆ అశ్వమే ఆ సృష్టి ఏది జరుగుతుందో ఈ విశ్వం అంతా కూడా, ఇదంతా కూడా ఒక గుర్రం అనుకుంటే ఆ గుర్రం యొక్క శరీరం అవుతుందో అది పరమాత్మకు శరీరం. అశ్వమే ఆ మృత్యురూప బ్రహ్మ యొక్క శరీరం. అది ద్రవావస్థలో ఉన్నటువంటి ప్రకృతి నుండి ఏర్పడ్డది. అంటే ప్రకృతి ద్రవావస్థ అంటే తన్మాత్రల నుండి ఏర్పడ్డది అని అర్థం. నాసదే సూక్తం ఉంటుంది ఋగ్వేదంలో, నా సదాసి నో సదాసితి. ఆ సూక్తంలో ఈ సృష్టి యొక్క రహస్యాన్ని పరమిత పరమాత్మ చెప్పడం జరిగింది. అందులో అంబస్ అనే శబ్దం వస్తుంది. ఆ అంబస్ అదే ద్రవ స్థితి అనమాట. పూర్తిగా నీటి స్థితి కాదు, ఈ ద్రవం కాదు, అందులోనే దాని అందే ఇదంతా ఉంటుంది. ఈ రహస్యం తెలుసుకున్న వాడు తాను ఎక్కడికి వెళ్ళినా తన స్థానాన్ని ప్రతిష్ఠతి అంటే తన స్థానాన్ని పొందుతాడు, గౌరవింపబడతాడు, తన ప్రతిష్ట ఉంటుంది. ప్రతిష్ఠతి ఏవం విద్వాన్, ఆ రకంగా తెలుసుకున్నవాడు ఈ సృష్టి రహస్యాన్ని తెలుసుకొని ఇది ఉండదు, ఎప్పటికి ఉండదు, ఉండేది కాదు, శరీరం ఉండదు, ఈ భూములు ఉండవు, ఈ భూమి ఉండదు, ఏది ఉండదు, ఏ సూర్యుడు చంద్రుడు ఉండరు, అన్ని పోతాయి ప్రళయంలో, మహాప్రళయంలో ఏది ఉండదు, అంతా ఖాళీ, అంతా మింగేస్తాడు. అత్త అన్నారు. అందుకే పరమిత పరమాత్మ పేరు అత్త. కాబట్టి దానికోసం సిద్ధం కావాలి. ఇదంతా అశ్వమే. అశ్వ రేపటికి ఉన్నది. మరొక అర్థం, అశ్వం అంటే రేపటికి ఉండేది కాదు, ఏం మిగలదు, అంతా పోయి పరమాత్మ మింగేస్తాడు, తన ఆకలి తీర్చుకుంటాడు. అలా జడ జగత్తు నిర్మించడం జరిగింది. తర్వాత చేతన జగత్తును కూడా నిర్మించాలనే ఉద్దేశంతో ఒకటి ఉంటే సరిపోదు కదా, అన్ని జడ పదార్థాలని తినేవారు ఎవరు లేరు, వంట వేసి పెట్టినాం, అన్ని తెచ్చి పెట్టినాం, ఎవరు బంధువులు చుట్టాలు ఎవరు రాలేదు, ఏ మిత్రులు రాలేదు, తినడానికి ఎవరు లేరు, ఎలా ఉంటుంది? కాబట్టి భగవంతునికి ఆలోచన కలిగింది. ఇది అలంకారిక భాష. తినేవారు ఉండాలి కదా, బంధువులు ఉండాలి కదా, మిత్రులు ఉండాలి కదా, ఇంకెవరైనా ఉండాలి కదా. తినేవారు ఎవరు మరి? జడ జగత్తు తినదు. ఆహారం దాని కొరకు కాదు, భోజనం దాని కొరకు కాదు, పండ్లు వాటి కొరకు కాదు. ఏ పండు మరొక పండు తినదు కదా. ఆహారం మరొక దానికి ఆహారం కాదు, అవి తినవు కదా. జడం కొరకు కాదు, అది పరార్థం కొరకే, పరోపకారం కొరకే జడ పదార్థం ఉంటాయి. పరమాత్మ కూడా అంతే, పరార్థం కొరకే. కేవలం స్వార్థం ఉండేది జీవులకే, జీవాత్మలకే, మనకే స్వార్థం ఉంటుంది, మనకే కావాలి అన్ని నిజానికి. అప్పుడు పరమిత పరమాత్మ దయతో చేతన జగత్తును కూడా నిర్మాణం చేయడం జరిగింది. అంటే ఆత్మలకు శరీరాలు ఇవ్వడం జరిగింది. అన్ని నిర్మాణం చేసి, అన్ని ఏర్పాటు చేసి, సదుపాయాలు సౌకర్యాలు వసతులన్నీ ఏర్పాటు చేసి సిద్ధంగా ఉంచేసి, రండి తినండి వడ్డించిన విస్తరి సిద్ధంగా ఉంది. ఆ రకంగా పరమిత పరమాత్మ ఆహ్వానించడం జరిగింది. ఆత్మలను వాటికి దేహాలను ఇచ్చి, శరీరాలను ఇచ్చి. ఇక్కడ కొందరు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. జడ జగత్తు నిర్మాణం చేసినటువంటి పరమిత పరమాత్మే ఆ మృత్యుదేవతే నిజానికి జన్మదేవత, జన్మదాత కూడా, ప్రాణదాత కూడా, ప్రాణేశ్వరుడు కూడా, ప్రాణప్రదాత, ప్రాణాధారుడు పరమిత పరమాత్మయే చేతన జగత్తును కూడా నిర్మాణం చేసినట్టుగా చెప్పడం జరుగుతుంది. అంటే ఆత్మలను తయారు చేసినట్టుగా అనిపిస్తుంది, అది కాదు. ఆత్మను తయారు చేయడు. అకామయత, అతడు అకామయత అనుకున్నాడు, కోరుకున్నాడు, కామన చేసినాడు. అకామయత. ద్వితీయో మా ఆత్మ జాయేతి, ద్వితీయో మా ఆత్మ జాయేతేతి, జాయత ఇది. అతడు ఆ సంహర్త, ఆ మృత్యు రూప బ్రహ్మ పరమాత్మ అకామయత కామన చేసినాడు, కోరుకున్నాడు, సంకల్పం చేసినాడు. ద్వితీయ మే అంటే పిండ రూపం ఉన్నటువంటి
ద్వితీయ అంటే రెండవ పిండ రూపంలో శరీరాన్ని తయారు చేయాలనుకున్నాడు. అంటే ప్రాణుల యొక్క దేహాలను, జగత్తు నిర్మాణమైంది. ఇప్పుడు శరీరాలు కావాలి కదా తినడానికి, ఆరగించడానికి. తాను ఒంటరిగా తినడు. నిజానికి అందరు తింటే తాను తిన్నట్టు. ఇంటి వాళ్ళకు ఆతిథ్యం ఇచ్చినప్పుడు అతిథులందరూ తిన్న తర్వాత తాను తినడం జరుగుతుంది. అలా పరిమిత పరమాత్మ కూడా ఆతిథ్యం ఇస్తున్నాడు ఆత్మలకు. రండి, తినండి, భుజించండి. మీరు తింటే నేను తిన్నట్టే. మీరు తిన్న తర్వాత మిగిలింది నేను తింటాను. నిజానికి మరణ దేవత, మృత్యు దేవత, తన ఆకలి మహా ఆకలి. కానీ అందరు తిన్న తర్వాతే పరమాత్మ తాను తిన్నట్టు. తల్లి పిల్లలకు పెట్టి అందరికి పెట్టిన తర్వాత మిగిలింది తింటుంది, తృప్తిగా ఉంటుంది. తాను తినలేదు, తాను తక్కువ అని బాధపడడం ఉండదు తల్లి. అలా పరంపిత పరమాత్మ, పరమమాత, దివ్యమాత, శాశ్వత మాత, పిత, పరంపిత పరమాత్మయే అందరికి అన్నింటిని అందించేవాడు, అన్ని సౌకర్యాలు సదుపాయాలు ఏర్పాటు చేసిన వాడు. రండి తినండి. మీరు తినాలంటే ఎలా? ఆత్మలకు శరీరాలు లేవు కదా. ఆత్మలు తినాలంటే శరీరం కావాలి. పరమాత్మకు అవసరం లేదు. ప్రళయం చేసేస్తాడు, తన పొట్టలో చేసుకుంటాడు, మింగేస్తాడు, ప్రళయంలో అంతా భక్షించేస్తాడు అత్త. కానీ మనం తినాలంటే మన ఈ జీవాత్మలకు శరీరం కావాలి. శరీరాలు ఇవ్వాలి కదా, దేహాన్ని ఇవ్వాలి కదా. అదే చెబుతున్నాడు. ద్వితీయో మే ఆత్మ జాయతే ఇది. ఇది అర్థం కావాలండి. చాలా మంది ఇక్కడ కొందరు పండితులు, విద్వాంసులు కూడా పరంపిత పరమాత్మే ఆత్మలను నిర్మాణం చేస్తాడు. ద్వితీయో మే ఆత్మ, పరంపిత పరమాత్మ యొక్క మే అన్నారు కదా, నా యొక్క లేదా నా కొరకు మే అన్నారు. ఆత్మ, నా ఆత్మ, నా శరీరం వ్యక్తం అంటే ప్రాణులకు శరీరం ఇచ్చేసి వ్యక్తం కావడం, ప్రాణుల ద్వారా, దేహాల ద్వారా జాయేత కావాలనుకున్నాడు. అంటే ఇక్కడ శరీరం మాత్రం ఇవ్వడం జరిగింది. ఆత్మలు, జీవాత్మలు చేసినటువంటి కర్మలకు ఫలితం ఇవ్వాలి కాబట్టి వారు అనుభవించాలి. ఆత్మలు, జీవాత్మలు అనుభవించాలి, కర్మలు అనుభవించాలి. కాబట్టి ఎలా అనుభవిస్తాయి? శరీరం లేకుండా అనుభవించలేవు. ఎలా తింటాయి? తినలేవు. ఎలా చూస్తాయి? చూడలేవు. ఎందుకంటే శరీరం ఉండాలి, చూడడానికి కళ్ళు ఉండాలి, వినడానికి చెవులు ఉండాలి, అనుకోవడానికి మనసు ఉండాలి, వాసన చూడడానికి ముక్కు ఉండాలి, రుచి చూడడానికి నోరు ఉండాలి, చర్మం ఉండాలి, స్పర్శ కొరకు ఇవన్నీ ఉండాలి కదా. ఉండాలని శరీరం ఉండాలి కదా. అందుకే చేతన జగత్తును నిర్మాణం చేయడం జరిగింది. ప్రాణతో నిమిషతో చరాచర జగత్తు, జగచేతన జగత్తు నిర్మాణం చేయడం జరిగింది పరంపిత పరమాత్మ. స్వకామయత ద్వితీయో మా ఆత్మ జాయేత ఇది అని కామన చేయడం జరిగింది, కోరడం జరిగింది. కోరుకొని ఈక్షణ చేసి ప్రయత్నం చేసి అతడు మనసా వాచం, మనస్సుతో అతడు మనసా వాచం మిథునం సమభవద్ అశనాయ మృత్యు. మిథునం ఈ రెండింటి యొక్క ఈ జంట, మనస్సు వాక్, ఇదొక జంట. ఈ మిథునాన్ని జోడించడం జరిగింది. సమభవత్ ఉత్పన్నం చేయడం జరిగింది పరంపిత పరమాత్మే. అతడు మనస అంటే బుద్ధిపూర్వకంగానే అర్థం. మనస్సుతో, బుద్ధితో, వానితో ఈ రెండు కలిపి ఒక మిథునం. అందుకే మనసా వాచా కర్మని అంటారు. మన పని ఎలా ఉండాలి? చేసే పని మనసా వాచ కర్మన ఉండాలి. మనసుతో అంటే బుద్ధితో ఆలోచించి మరణ చింతన చేసి సరైన నిర్ణయం తీసుకొని వాక్తో చెప్పి వ్యక్తం చేసి కర్మ చేయాలి. ముందు మననం చేయాలి, అర్థం చేసుకోవాలి, చింతనం చేయాలి, నిర్ణయం చేసుకోవాలి. ఆలోచించకుండా ఏం మాట్లాడకూడదు. మనసా వాచ స్పష్టంచకుండా ఇక్కడ వాచ వాణి ద్వారా వ్యక్తం చేసి స్పష్టం చేసిన తర్వాత పని చేయాలి. దానికి మనసా వాచ కర్మణ మరొక అర్థం. మనసుతో ఆలోచించి వాక్తో స్పష్టం చేసి కర్మ ద్వారా సూచించాలి, పని పూర్తి చేయాలి. మనసా వాచ కర్మణ. ఇక్కడ మనసు, వాక్కు, ఈ వాణి రెండు మిథునం, రెండు జంట వెంటనే ఉండాలి.
జంట అంటే వెంట వెంటనే ఉండాలి, ఒకదాని వెంట ఉంటేనే జంట అంటాం, జత అంటాం. అది మిథునం అంటాం. సంస్కృతంలో మిథునం అంటే జోడి. సమ్ అభవత్, సరిగా ఉత్పన్నం చేయడం జరిగింది. సమ్ అభవత్, మంచిగా చేయడం జరిగింది. అశనాయ, ఏం అశనం? కామన రూపం. పరిమిత పరమాత్మకు ఒక కామన ఉంటుంది, ఒక కోరిక ఉంటుంది. అందరూ అనుభవించాలి, అందరూ సుఖపడాలి, ఆనందాన్ని అనుభవించాలి. అసలైనటువంటి కామన ఇది. పరిమిత పరమాత్మ యొక్క ఆకలి ఎంత ఆకలి ఉందో తన కొరకు ఆకలి కాదు. పిల్లలకు పెట్టాలి కాబట్టి తల్లి వంట చేస్తుంది, తండ్రి అన్ని తీసుకొచ్చి పెడతాడు, అన్ని వసతులు ఏర్పాటు చేస్తాడు. తమిహ పితావసోతం మాతా శతక్రతో బభూవిత అధాతే సుమనమే మహే. పరిమిత పరమాత్మ అన్ని వసతులు ఏర్పాటు చేసిన పిత, అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తాడు, అన్ని తీసుకొచ్చి పెడతాడు పిత. మాత తీసుకొచ్చిన ఆ పదార్థాలను తయారు చేసి పిల్లలకు పెడుతుంది, అన్ని రకాల. ఆ రకంగా ఆ మాతాపిత పరిమిత పరమాత్మయే అన్ని చేసి ఏర్పాటు చేసి తన ఆకలి తీర్చుకుంటున్నారు. పిల్లలు తింటే తల్లి ఆకలి ఎప్పుడు తీరుతుంది? పిల్లలు తృప్తిగా తిన్నప్పుడు ఆకలి తీరుతుంది, తృప్తి చెందుతుంది, హాయిగా ఉంటుంది. అశనాయ, తన కామన రూప ఆకలి. మృత్యు తద్ యద్ రేత, రేత అంటే వీర్యము జలం కూడా. ఆ రకంగా ఈ సృష్టి నిర్మాణం ఎలా జరిగిందో చెప్పడం జరుగుతుంది. మళ్ళీ రేత ఆసీత్, ఆ రేతస్సు ఉండెను, వీర్యం ఉండెను, ఆ జలం ఉండెను. అది సంవత్సర. సంవత్సరం అంటే కాలం అనే అర్థం. కాలం ఎలా ఏర్పడ్డది అంటే, అప్పుడు జీవులకు శరీరం ఇచ్చిన తర్వాత కాలం అవసరం ఏర్పడ్డది, సమయం అవసరం. అప్పటికి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్నీ వచ్చేసినాయి, జడ జగత్తు నిర్మాణం జరిగింది, జీవులకు శరీరాలు ఇవ్వడం జరిగింది. అప్పుడు కాలం అనే వ్యవహారం అవసరం. జీవుల కొరకే కాలం. జడ జగత్తుకు కాలం అవసరం లేదు, సూర్యునికి అవసరం లేదు, చంద్రునికి అవసరం లేదు, ఏ గ్రహానికి కాలం అవసరం లేదు, సమయం గురించి వ్యవహారం అవసరం లేదు. అప్పుడు సంవత్సర అభవత్, సంవత్సరం. ఈ రకంగా ఈ కాలం యొక్క వ్యవహారం సంవత్సర. తత సంవత్సర ఆశ, కాలం అప్పుడు ఉండెను. ముందు కూడా కాలం అవసరం లేకున్నప్పుడు నాహా పురా తత సంవత్సర, అంతకంటే ముందు నా కాలం యొక్క వ్యవహారం లేకుండెను, కాలజ్ఞానం అవసరం లేదు. ఆశ, నా ఆశ లేకుండెను. తం, దాన్ని, ఏతావంతం, ఇంత, ఈ సమయం, ఇంతవరకు, అవిభాహ అంటే పాలన పోషణ చేయడం జరిగింది. యావాన్ సంవత్సర తం ఏతావత కాలస్య పరస్తాత్ అసృజత తం జాతం అభి వి అదదాత్ సహ భాన అకరోత్, అథవా భాన్ అకరోత్ సా ఏవ వాక్ అభవత్. చివరికి ఈ వాణి ఎలా ఏర్పడ్డో చెప్పిన, భాన అనే శబ్దంతో వాణి ఏర్పడ్డది. వాణి కూడా అవసరం, చెప్పడం అవసరం, కాలం అవసరం. ఈ వ్యవహారాన్ని కూడా, ఈ వాక్కు యొక్క వ్యవహారం, ఈ కాలం యొక్క వ్యవహారం, ఈ సమయం యొక్క వ్యవహారం అనేది అవసరం ఏర్పడ్డది. జీవాధారి జగత్తుకు అవసరం సమయ జ్ఞానం. సమయం యొక్క ఆ ప్రయోజనం అనేది జీవులకు ఉంటుంది. అగ్నికి, ఆదిత్యునికి, భూమికి, ఇతర వాటికి ఏది అవసరం లేదు నిజానికి. ఓం. జీవధారి జగత్తుకు సమయ జ్ఞానం అవసరం ఉంటుంది కాబట్టి చేతన జగత్ ఏర్పడిన తర్వాత సమయాన్ని విభజించడం జరిగింది. రకరకాల సంవత్సరాలని, మాసాలని, వారాలని, పక్షాలని, క్షణాలు, దినాలు, ఈ రకంగా, అలాగే యుగాలని. అంతవరకు సమయం అనేది వ్యవహారం లేకుండెను. చేతన జగత్తు
నిర్మాణం అయిన తర్వాత ఇదంతా కూడా అయితే సంవత్సరం ఈ సమయం అయితే నిర్మాణం చేయడం జరిగిందో అప్పుడు పరిమిత పరమాత్మ మృత్యు దేవత ముఖం తెరవడం జరుగుతుంది. ఎందుకంటే ప్రళయం దానికి ఒక సమయం ఉంది, సృష్టికి సమయం ఉంది. పరిమిత పరమాత్మ ఆకలి పెంచుకొని నోరు తెరుస్తాడు అంటే అర్థం ఏంటి? మెల్లమెల్లగా ఒకటొకటి కబలించేస్తాడు, మింగివేస్తుంటాడు అన్నమాట. అప్పుడు ఆ సంవత్సరం భయంతో వణికిపోతుంది. అది బాణ అంటుంది. అదే శబ్దం, అదే వాణి అన్నారు ఇక్కడ. ఆ శబ్దం నుండి వాణి ఉత్పన్నమైనట్టుగా చెప్పడం జరుగుతుంది. అప్పటి నుండి లోకంలో వాకు యొక్క వ్యవహారం మొదలైనట్టుగా ఇది ఆలంకారిక భాషలో చెప్పినటువంటి విషయం. సృష్టి నిర్మాణం గురించి, సృష్టి యొక్క రహస్యం గురించి తర్వాత పరిమిత పరమాత్మ ఇంకా ఆలోచించడం జరిగింది. అలా ఆలోచిస్తూ రకరకాలుగా నిర్మాణం జరిగింది. ఈ వాణి యొక్క వ్యవహారం తర్వాత ఎలా పరిమిత పరమాత్మ ఎలా సృష్టి నిర్మాణం చేసి అత్త అవుతాడో, భక్షణ చేస్తాడో, ప్రళయం చేస్తాడో, తన పొట్టలో ఉంచుకుంటాడో, తర్వాత ఈ జడ జగత్తు నిర్మాణం అనే ఒక యజ్ఞము, చేతన జగత్తు నిర్మాణం అనే మరొక 2 రకాల యజ్ఞం చేయడం జరుగుతుంది. అప్పుడు ఆ శరీరాన్ని పెంచడం జరుగుతుంది, వృద్ధి చేయడం జరుగుతుంది. వృద్ధి చేసి పెంచిన తర్వాత దాని ప్రయోజనం ఏమిటి? పెంచడం కూడా అవసరం ఉంటుంది, కేవలం నిర్మాణం చేయడం కాదు. పెంచుకోవాలి, పెంచుకున్న తర్వాత దాన్ని సరిగా వాడుకోవాలి, ఉపయోగించుకోవాలి. అశ్వమేధ యాగం చేయాలి. అశ్వం, దానికి అశ్వం అంటే మరొక అర్థం వృద్ధి చేయడం కూడా ఉంటుంది. వృద్ధి చేసి పవిత్రం చేసుకోవాలి. మేధ అంటే పవిత్రం కూడా చేసుకోవాలి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి, పుష్టిగా ఉంచుకోవాలి, బలంగా ఉంచుకోవాలి, మేధ్యంగా ఉంచుకోవాలి, పవిత్రం చేసుకోవాలి. శరీరం పవిత్రంగా ఉండాలి. యజ్ఞం వేది, యజ్ఞభూమి. శరీరం కూడా అశ్వమేధ యజ్ఞంలో, అశ్వమేధ యాగంలో ఈ శరీరమే, ఈ జగత్తంతా కూడా ఒక శరీరమే. పవిత్రంగా ఉంచుకోవాలి. ప్రపంచాన్ని, మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని, పరిసరాలను శుద్ధంగా ఉంచుకోవాలి. ఎందుకంటే అశ్వమేధ యాగం జరుగుతుంది కాబట్టి పవిత్రంగా ఉంచుకోవాలి. మన శరీరం కూడా అశ్వమేధ యాగం యొక్క భాగం కాబట్టి ఈ శరీరం కూడా పవిత్రంగా ఉంచుకోవాలి. దాన్ని అశ్వమేధం అన్నారు. అశ్వం వృద్ధి, మేధం అంటే పవిత్రం. శరీరాన్ని అశ్వమేధం చేసుకోవాలి, జగత్తును అశ్వమేధం చేసుకోవాలి, వృద్ధి చేస్తుండాలి, పవిత్రంగా ఉంచుకుంటుండాలి. యోగక్షేమో నా కల్పతాం. పరిమిత పరమాత్మ కోరుకుంటుంది. యోగము దేని దాన్ని కోరుకోవాలి, లభించిన తర్వాత పెంచుకోవాలి, వృద్ధి చేసుకోవాలి, పవిత్రంగా ఉంచుకోవాలి. శరీరం కూడా పవిత్రంగా ఉంచుకోవాలి, బలంగా ఉంచుకోవాలి. రోగాలు లేకుండా, బాధలు లేకుండా, నొప్పులు లేకుండా, వ్యాధులు లేకుండా ప్రయత్నం చేయాలి. అటువంటి ఆహారం తీసుకోవాలి, పవిత్రమైన ఆహారం తీసుకోవాలి. అందుకే మేధ్యాహారం తీసుకోవాలి. మేధ్యం అమేధ్యం అన్నారు సంస్కృతంలో, ఆయుర్వేదంలో. అమేధ్య పదార్థాలు తినకూడదు, అపవిత్ర పదార్థాలు తినకూడదు, అపవిత్ర స్థలాల్లో పండించినటువంటి పంటలు ముట్టకూడదు. అటువంటి ఆహారం మంచిది కాదు, అది తమో గుణాన్ని పెంచుతుంది. కాబట్టి మేధ్య పదార్థాలు సేవించాలి, సాత్విక ఆహారం తీసుకోవాలి, శాకాహారం తీసుకోవాలి. అప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, సాత్వికంగా ఉంటుంది, శరీరం బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే జగత్తును కూడా అలా ఉంచుకోవాలి. ఈ రకంగా పరోక్షంగా మనకు సూచన ఇవ్వడం జరిగింది, ఉపదేశించడం జరిగింది. ఇందులో బృహదారణ్యక ఉపనిషత్తులో, బృహదారణ్యక ఉపనిషత్తు ప్రథమ అధ్యాయంలో ద్వితీయ బ్రాహ్మణంలో కొంత చెప్పుకున్నాం. ఇక్కడ ఆపేద్దాం. ఈ విశాల విశ్వమే బ్రహ్మ యొక్క ప్రత్యక్ష శరీరం. మనకు ఏ విధంగా శరీరం ఉందో, ఈ పిండం ఉందో, అలాగే పరిమిత పరమాత్మకు బ్రహ్మాండమే శరీరం. అది బ్రహ్మ యొక్క అండం, ఇది మనకు పిండం. పిండం బ్రహ్మాండం. బ్రహ్మాండం యొక్క రహస్యాన్ని తెలుసుకోవాలంటే ఈ పిండాన్ని అర్థం చేసుకోవాలి, ఈ శరీరాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి పరిమిత పరమాత్మను అర్థం చేసుకోవాలంటే ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి. ప్రపంచం పరిమిత పరమాత్మ యొక్క మహిమ, నిజానికి పరిమిత పరమాత్మ యొక్క శక్తి సామర్థ్యాలను, పరిమిత పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలియజేసేది ప్రపంచం, జగత్తు. జగత్తు కొరకు కాదు, మనం పరమాత్మ కొరకు. పరమాత్మను అర్థం చేసుకోవడానికి ప్రపంచం, కానీ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం కొరకు పరమాత్మ కాదు. ప్రపంచం కొరకు పరమాత్మ కాదు, పరమాత్మ కొరకు ప్రపంచం.
మనం తిన్నా తాగినా ఉన్నా లేకున్నా అంతా కూడా పరమపిత పరమాత్మ కొరకే ఉండాలి. పరమపిత పరమాత్మ ఎటు వాడుకుంటున్నాం మనం? ప్రపంచంలో ఉన్నటువంటి సుఖాలను అనుభవించడానికి జపాలు చేస్తాం, రకరకాల పూజలు చేస్తాం, భక్తి చేస్తాం, వ్రతాలు చేస్తాం, దీక్షలు తీసుకుంటాం. ఈ సుఖం కొరకు, లౌకిక సుఖం కొరకు, క్షణిక సుఖాల కొరకు. క్షణిక సుఖాల కొరకు అనంత సుఖాలను, విశుద్ధ సుఖాలను పనంగా పెడుతున్నాం, బలిస్తున్నాం. ఇది మూర్ఖుని లక్షణం. చిన్న ప్రయోజనం కొరకు, చిన్న లాభం కొరకు పెద్ద లాభాన్ని వదులుకోరేవారు. పెద్ద లాభాన్ని ఎవరు బలివ్వరు, పనంగా పెట్టరు. అది అర్థం చేసుకోవడం లేదు. చిన్న సుఖాల కొరకు, క్షణిక సుఖాల కొరకు, అల్ప స్వల్ప సుఖాల కొరకు చివరికి అవి ఏం మిగులవు. చివరి అందులో కూడా దుఃఖ మిశ్రితమే ఆ సుఖం కూడా. దాని కొరకు అనంతమైన ఆనందం, అనంతం, అపారం, విశుద్ధం, పవిత్రమైనటువంటి ఆనందాన్ని, పరమానందాన్ని, బ్రహ్మానందాన్ని బలి చేస్తున్నాం. మనం బుద్ధిమంతులమా? అసలు మనసా వాచ కర్మణ వ్యవహారం చేస్తున్నామా? అసలు మనకు మనసు ఉందా? నిర్ణయం తీసుకునే శక్తి ఉందా? ఆలోచించుకోవాలి. అసలు మన సమయాన్ని ఎవరికి ఇస్తున్నాం, దేనికి ఇస్తున్నాం, అసలు దేనికోసం వాడుకోవాలి ఈ సమయాన్ని, ఈ వ్యవహారం, ఈ శక్తిని, ఈ సామర్థ్యాలను, ఈ శరీరాన్ని, ఈ మనసుని, ఈ బుద్ధిని, ఈ ఇంద్రియాలను, ఉన్న విద్యను దేనికోసం వాడుకోవాలి? సాధనాలుగా వాడుకొని సాధన చేసి సాధ్యాన్ని సాధించడం కొరకే. అంటే ఆనందాన్ని అనుభవించడం కొరకు ప్రయత్నం చేయాలి. కానీ ఆనందాన్ని పొందలేకపోతున్నాం అంటే కారణం ఏమిటి? ప్రపంచం కొరకు పరమాత్మను వాడుకుంటున్నాం. మన భక్తి అంతా దీని కొరకే. చిత్తమంతా శివుని మీద, భక్తి అంతా చెప్పుల మీద అన్నట్టు ఉంటుంది మనది. ఊరికే శివుని మీద, కానీ లోపల భక్తి అంతా చెప్పుల మీద ఉంటుంది. ఆ చెప్పులు కొత్త చెప్పులు, అక్కడ గుడి బయట వదిలేసి వచ్చిన చెప్పులు ఉంటాయి, పోతాయో. ఆ చింత ఎక్కువ ఉంది, చింత పెరిగిపోయింది, చింతనం లేదు, ఈశ్వర చింతనం లేదు, చింత పెరిగిపోయింది, బెంగ పెరిగిపోయింది. చెప్పుల గురించి బాధ, చెప్పుల కొరక ఆ భక్తి, చెప్పుల కొరకు భక్తి కాదు. మనం చేస్తుంది అదే. ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడున్నా ఏం చేయాలి అది చేయడం లేదు. కళ్ళు మూసుకుని భక్తి చేద్దాం, పూజిస్తాం, పూజించాలంటే, భక్తి చేయాలంటే, ధ్యానం చేయాలంటే కూడా ఆ సమయాన్ని కూడా మళ్ళీ ప్రపంచం కోసం వాడుకుంటున్నాం. కళ్ళు మూసుకుని కూర్చున్నాం, ధ్యాన స్థితిలో ఉందాం, లోపలికి వెళ్దాం, సంధి చేసుకుందాం, ధ్యానం చేసుకుందాం అని అనుకుంటే అక్కడ కూడా మళ్ళీ బయట ప్రపంచం వచ్చేస్తుంది. బయట ప్రపంచం పెట్టేసుకుంటున్నాం, లోపల ఉంచేసుకుంటున్నాం. అశాంతి, అశాంతి, అశాంతి. అదే కారణం కదా ఈ రకరకాల అశాంతులకు, ఆందోళనలకు, ఈ ఒత్తిడులకు కారణం, ఈ బీపీలకు, రకరకాల రోగాలకు కారణం. మర్చిపోతున్నాం అసలు దేనికోసం కూర్చున్నాం. వంట చేయడానికి కోసం కూర్చుని వంట చేస్తున్నామా? ఏం పని చేస్తున్నాం? పని చేస్తే పని పైన ఉండాలి కదా. ఆ పని చేయకుండా వేరే పని చేస్తే ఎలా ఉంటుంది? వంట వంట కాదు, చెడిపోతుంది. పరధ్యానంలో ఉంటే, పరధ్యానం కాదు, పరమాత్మ ధ్యానం అవసరం ఉంది. పరధ్యానం మానుకోవాలి. పరధ్యాస కాదు, పరమాత్మ ధ్యాస అవసరం ఉంది. ప్రతి శ్వాసలో, ప్రతి నిశ్వాసలో పరమాత్మ ధ్యాస ఉండడం అవసరం ఉంది. ప్రతి పరమాత్మ యొక్క మహిమను అర్థం చేసుకోవాలంటే మరణాన్ని గుర్తు చేసుకో. మాటి మాటికి మరణం గుర్తు రావాలి. మరణం, మరణం, మరణం. మన మెడపైన కత్తి వేలాడుతుంది, మరణం అనే కత్తి వేలాడుతుంది. మరణం అనే సర్పాలు, ఆ నాగులు ఉన్నాయి. పాము పడగ నీడలో మనం ఉన్నాం. మృత్యు అనే పాము పడగ నీడలో ఉన్నాం. ఆ నీడ బాగుంది అనుకుంటున్నాం, కానీ అది నీడ కాదు, పాము పడగ నీడ. జాగ్రత్తగా ఉండాలి. మెడపైన కత్తి వేలాడుతుంది. ఎప్పుడైనా కత్తి తెగవచ్చు, మెడపైన పడవచ్చు, మెడ తెగిపోవచ్చు, మరణం సంభవించవచ్చు. సిద్ధంగా ఉంది, మెడపైన కత్తి వేలాడుతూనే ఉంది నిరంతరం. ఆ భయం ఉండాలి, మృత్యుదేవత యొక్క భయం. ఆ మృత్యుదేవత పరమిత పరమాత్మే. పరమిత పరమాత్మ మాతా, పిత, భ్రాత, దాత అన్ని కూడా. కానీ మృత్యు కూడా, అత్త కూడా, భక్షించేవాడు కూడా మింగేస్తాడు. ఎప్పుడైనా మింగేస్తాడు. ఆకలి, 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 ఆకలి. ఆకలి దేవత, మరణ దేవత. ఈ భయంతో ప్రతిక్షణం
జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేద్దాం, ఆచరిద్దాం, ఆనందాన్ని అనుభవిద్దాం. అది ఇప్పుడే, ఇక్కడే, ఈ క్షణమే, ఈ దినమే, ఈ శరీరంతోనే, ఈ జన్మలోనే, ఈ జన్మతోనే, ఈ శరీరంతోనే సుఖాన్ని, అనంత సుఖాన్ని, అపారమైనటువంటి ఆనందాన్ని, మోక్షానందాన్ని, నిత్య సత్యానందాన్ని, అసలైనటువంటి నిత్యమైనటువంటి సత్యమైనటువంటి వాస్తవిక ఆనందం పరమానందమే, పరమాత్మ యొక్క ఆనందమే. మర్చిపోకూడదు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త అని ఋషులు హెచ్చరిస్తున్నారు. సావధానులు కండి, జాగ్రత్త, ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్యవరా నిబోధత. మంచి గురువులను చేరండి. నిన్ననే గురు పూజోత్సవం జరిగింది. సరైన గురువుల యొక్క మార్గదర్శనంలో జీవించండి. వారి ఉపదేశాలు అర్థం చేసుకోండి. వారి సందేశాలను సరిగా అర్థం చేసుకుని ఆచరించే ప్రయత్నం చేయండి. అప్పుడు గురు పూజ అవుతుంది, గురు సత్కారం అవుతుంది, గురువు యొక్క సేవ అవుతుంది. అది గురు పూజ. కేవలం నిన్న చేసుకున్నాం వ్యాస పౌర్ణమి, వ్యాస జయంతి అనుకొని మర్చిపోయినవంటి కాదు. అది గుర్తు చేయడానికే ఉత్సవాలు, దినోత్సవాలు ఉంటాయి, గురు పూజోత్సవాలు. ప్రయత్నం చేయండి. పరమాత్మ యొక్క పరమ గురువుని అర్థం చేసుకుని ప్రయత్నం చేయండి. సాయేష పూర్వేషం అపి గురువు కాలే ననవచ్చేదాత్. అసలు గురువులు ఉన్నారు, ఋషుల మహర్షులు గురువులు ఉన్నారు, మన యోగులు మునులు గురువులు ఉన్నారు, మన గొప్పవారు ఉన్నారు. చివరికి ఈ జన్మలో మాతాపితలు, మాత ప్రథమ గురువు, ద్వితీయ గురువు, పిత, ఆచార్యులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు అందరూ కూడా గురువులే. అణువు కూడా గురువే, ప్రతి ప్రాణి గురువే. అర్థం చేసుకుంటే, నేర్చుకోవాలనుకుంటే అందరు గురువులే, అన్ని గురువులే. ప్రయత్నం చేద్దాం. అసలు గురువుని మర్చిపోకుండా ఉండాలి. ఆ గురువు మహాగురువు, బ్రహ్మ గురువు, పరమపిత పరమాత్మ, పరమ గురువు, శాశ్వత గురువు. ఆ గురువు యొక్క ఆశ్రయంలో, నీడలో, ఒడిలో, గర్భంలో ఉన్నప్పుడు హాయిగా ఉంటుంది, నిశ్చింతగా ఉంటాం, నిర్భయంగా ఉంటాం. దానికోసమే ప్రయత్నం చేయాలి. ఇది గురువు యొక్క మహిమను అర్థం చేసుకొని, మన మహర్షులు, మునులు ఆ గురువులు చెప్పినట్టుగా వారి మార్గదర్శనంలో, వారి దర్శన మార్గంలో మనం ప్రయత్నం చేస్తున్నాం, ప్రయాణం చేస్తున్నాం. తప్పకుండా సాధిస్తాం. నిస్సందేహంగా, నిశ్చింతగా ఉంటాం. సంశయం లేదు. ఈ మార్గంలో ప్రయత్నం చేద్దాం. శుభం. ఓం శం శమోం. పరమపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు అందరికీ ధన్యవాదాలు, వందనాలు. మహర్షి దయానంద సరస్వతి గారికి, వారి గురువు గారు, గురువర్య దండి స్వామి విరజానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, వందనాలు అర్పిస్తూ, ప్రణామాలు అర్పిస్తూ, సాధకులారా, బంధువులారా, ఆరాధకులారా, ఉపాసకులారా, మీ అందరూ కూడా ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. మరణం అనేది ఉంది, తప్పకుండా ఉంటుంది. శరీరం ఉండదు, మింగేస్తాడు, అందరినీ మింగేస్తాడు పరమపిత పరమాత్మ. కనీసం ఈ భయమైనా ఉండాలి. ప్రతి క్షణం, ప్రతిదినం ఈ భయంతో జీవించే ప్రయత్నం చేద్దాం. దాని అర్థం భయపడడం కాదు, సావధానులు కండి, జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి, ఏ మత్తులో ఉండకండి అని చెప్తూ, మీ అందరు కూడా అభినందనాలు, వందనాలు, ధన్యవాదాలు, పరమపిత పరమాత్మ ఆశీర్వాదాలు. ఓం శం శుభం. ఓం శాంతి పాఠం చెప్పండి. ఓం